అర్లేశ్వర్ వాటర్ ఫాల్. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. సో దాని ముందున్న ఊరు మారల్ అనే ఊరు. స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేశాను. ఏదో మెట్ల మీద పైనుంచి ల్యాండ్ స్లైడ్ అయింది. సో అదే అర్లేశ్వర్ టెంపుల్ కి వాటర్ ఫాల్ కి ఎంట్రన్స్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం ఒక కొత్త డెస్టినేషన్ కి వచ్చాం. ఏంటంటే మర్లేశ్వర్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ మర్లేశ్వర్ టెంపుల్ పక్కనే ఉంటుంది. మర్లేశ్వర్ టెంపుల్ అనేది శివుడి గుడి అనమాట. ఈ ప్లేస్ కొల్లాపూర్ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నిన్న మనం వజ్రాయి వాటర్ ఫాల్ కి వెళ్ళాం కదా, మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు. సో అక్కడ నుంచి కొల్లాపూర్ రీచ్ అవ్వకుండా ఒక చోట రైట్ తిరగాల్సి ఉంటుంది. మర్లేశ్వర్ వాటర్ ఫాల్ అని డైరెక్ట్ గా గూగుల్ లొకేషన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఈ లొకేషన్ కి రూట్ అయితే చాలా సీనిక్ గా ఉంది, చాలా బాగుంది కూడా. సో ఇంకా మర్లేశ్వర్ వాటర్ ఫాల్ కి ఇంకో 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే భలే ఉంది. ఊరి పక్కన పెద్ద కాలం, చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. మనం డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. లెట్స్ గో. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే 2-3 పాయలుగా విడిపోయి మరీ కలుస్తుంది. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీసుకుందాం. ఆల్మోస్ట్ వచ్చేసాం మర్లేశ్వర్ వాటర్ ఫాల్ దగ్గరికి. సో దాని ముందున్న ఊరు మారల్ అనే ఊరు. అక్కడ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అదే మర్లేశ్వర్ టెంపుల్ కి వాటర్ ఫాల్ కి ఎంట్రన్స్. పక్క నుంచి ఒక నది పారుతుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేశాను. ఈ మొత్తం 530 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. హాఫ్ అన్ అవర్ పడుతుంది. స్టెప్స్ కూడా పెద్ద గట్టిగా కష్టంలాగా వెంటనే పెట్టినట్లేవు. ఫ్లాట్ గా ఎక్కువ ప్లేస్ నుంచి చిన్న హైట్ లోనే కట్టారు. ఎక్కడానికి కూడా చాలా సింపుల్ గా ఈజీగానే ఉంది. ఇక్కడ ఏదో మెట్ల మీద పైనుంచి ల్యాండ్ స్లైడ్ అయింది. దారి బారు ఇలా షాప్స్ ఉంటానే ఉన్నాయి.
డ్రోన్ షాట్స్ కి చాలా కష్టమైపోయింది. గాలి ఒకటిను అన్ని చుట్టూరు పక్కన కొండలే ఉన్నాయి. ల్యాండ్ చేసేప్పుడైతే ఈ మధ్యలోంచి లోపలికి రావాల్సి వచ్చింది, రావట్లేదు అది. అన్ని రిస్కీ షాట్సే అవుతున్నాయి మనకి. స్టిల్ వీ మేడ్ ఇట్. సో ఇప్పుడు వెళ్ళి శివయ్యని దర్శించుకున్నాం, మరలేశ్వర స్వామిని. కొండ కింద గుహలో దేవుడు స్వయంగా వెలిచాడట. ఎంత బాగుంది అక్కడ లోపలికి వెళ్తే. వర్షం అలా దారులు పడుతూ ఉంది, లైటింగ్ ఏం లేదు, దీపం వెలుగులతోనే ఉంది. ఎంత బాగుందో. ఓకే, రిటర్న్ కిందకి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఎంత ఆహ్లాదకరంగా ఉందో అక్కడ ప్లేస్ మటుకి. ఎదురుగా వాటర్ ఫాల్, పెద్దగా సన్న సన్న దారులు మొత్తం చుట్టుపక్కలంతా. పక్కనే దేవుడి గుడి, ఇది కూడా కొండ కింద కేవ్లో చేశారు. చాలా బాగుంది. ఇంకా వాటర్ ఫాల్ అనే కాదు, మంచి డివోషనల్ ఫీల్ కూడా వస్తుంది ఇక్కడ. చాలా కామ్ గా ఉంది అసలు, రిలాక్సింగ్ గా ఆ ప్లేస్ కి వెళ్ళాక. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్, టేక్ కేర్, బై బాయ్, జై హింద్.